సార్ మీ లైఫ్లో లైక్ మీరు ఎదిగిన స్టేజెస్లో కానీ ఏదైనా కానీ లైక్ మనం పెరిగే కొద్దీ మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, మనం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం, ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం. మీ లైఫ్లో ఏదన్నా ఒక బెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది కదా సార్, అంటే లైక్ మాకు బాగా యూజ్ అయ్యే ఫిలాసఫీ ఫిలాసఫీ ఏం లేదమ్మా. లైక్ లైఫ్ ఈజ్ ఎ గేమ్, షుడ్ ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్, షుడ్ మీట్ ఇట్. ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఇటు వెయిట్ పెరుగుతుంటుంది. ఆఫ్టర్ ఆల్ మనం మ్యాక్సిమం బతికితే పుట్టిన 10 సంవత్సరాల వరకు మనకేం తెలియదు. ఇప్పుడంటే ఒక 5 సంవత్సరాలు బతుకున్నాం. ఆ తర్వాత 70 తర్వాత మనం ఏం ఆలోచించినా ఎవడో లెక్క చేయడు. మధ్యలో మన పీరియడ్ ఎంత 50 to 60 years. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో ఫేస్ చేస్తుంటాం. ఎన్ని ఫేస్ చేసినా ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాప్ అస్. ఎక్కడైనా ఏదో సినిమా ఫెయిల్ అయింది, అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది, ఎలాగా నెక్స్ట్ ఏంటి. అందుకని మనకు కూడా ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి. మన వెనకాల ఎవరు లేరండి, మనకి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు, ప్లాట్ఫామ్ లేదు, ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి. ఏం అక్కర్లా, గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్, యూ షుడ్ రియలైజ్ ఇట్, యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్. యూ కీప్ ఆన్ డూయింగ్. ఇప్పుడు నేనున్నాను, నాకెవరున్నారు వెనక? నాకు నేనే ఉన్నాను వెనక. ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే 10 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెలుసు, మినిస్టర్ తెలుసు, లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ తెలుసు. అది కాదు ధైర్యం. నాకు నేనే ఉన్నాను అనుకోవడమే ధైర్యం. ఇఫ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దాట్, ఇంకా నీకు ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నీకు నువ్వులా ఉండాలనుకున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు ఇంకొకళ్ళ ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. నాకు ప్రమోషన్స్లో అదే ప్రాబ్లం అవుతుంది.